హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనండి మీ వెంకి ప్రభా. ఈరోజైతే మా వరి కథలు కోయడం అయింది. 3 రోజులు క్రితం అయితే కోయడం అయింది. ఇప్పుడు మేమైతే కోసిన దాన్ని తీసుకొని కుప్ప అయితే చేస్తున్నాము. మా కష్టం అయితే మీకు తెలిస్తే ప్రతి ఒక్కరు కానీ మన వెంకి ప్రభా ఛానల్కి అయితే విజిటింగ్ అయితే చేయండి. తర్వాత నచ్చినట్లయితే మీరు ఒక లైక్ అయితే చేయండి తప్పక. ఇప్పుడైతే మేము చూసారా కొంత కుప్ప అయితే వేసారు, ఇదిగో చూసారా. తర్వాత కొన్ని పొలాలు అయితే మా ఇక్కడ దగ్గర ఉన్న పొలాలు అయితే కుప్ప అయితే వేయడం అయ్యింది. ఇప్పుడు కొంచెం దూరం ఎలా మోసుకొని వస్తామనేది, తర్వాత ఎలా కట్లు కట్టేస్తాం, మాకు ఇలా మోస్తాం అనేది అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే చూడండి మా కష్టం వెళ్ళి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే చాలా దూరం అయితే వెళ్ళాలి అనమాట. ఈ గొప్పలు అయితే ఎక్కేసి ఇదిగో ఏడిసి అయితే ఇలా తీసుకెళ్తున్నాను. మా వైపు అయితే ఇప్పుడు తీసుకెళ్తుంది కట్ట అయితే. మీరు చూడండి ప్రతి ఒక్కరు కానీ చూసి మన కష్టం ఏంటుంటుంది అనేది మన వెంకి ప్రభా ఛానల్కి అయితే విజిటింగ్ అయితే చేయండి ఒకసారి. చూసారా ఈ గొప్పలు అయితే వెళ్ళాలి. కొన్ని అయితే ఇదిగో కొన్ని మోసేమో, ఇదిగో కింద నిన్న మోసేమో కట్టలు. ఇక్కడ అయితే బురద అయితే ఉంది, ఇదిగో ఈ బురద ఉండడం వల్ల కొంచెం లేట్ అయిపోతుంది. ఇదిగో కొన్ని మొయ్యలేలాగా కింద పైన పొలాలు కూడా ఉన్నాయి, కొన్ని మీకు చూపిస్తాను. అదిగో ఇంకా అన్నీ ఉన్నాయి. రెండే గైస్, ఇదిగో కొన్ని పొలాలు అయితే కట్టలు అయితే కట్టడం జరిగింది. ఇప్పుడు ఇంకో 4 పొలాలు అయితే ఉన్నాయి. చేతులు మొత్తం గొప్ప దురద అయితే వేస్తుంది అనమాట. ఇప్పుడు చూసారా, మీకు చూపిస్తాను. ఇక 2 కట్టలు అయితే కట్టేసినా ఇప్పుడు తీసుకెళ్ళడానికి. మంచి ఎండ కూడా వస్తుంది, భారీగా ఎండ కన్నా లేరా త్వరగా. మీకు రాస్తాను కదా కొంచెం భారంగా ఉంటాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ చూసారా, ఇప్పుడైతే లాస్ట్ పొలం అయితే కడుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఇంకొక 4 కట్టలు అయితే అయిపోతాయి. మీకు చూపిస్తాము కుప్ప ఎంతవరకు ఎత్తారు అనేది. మేమైతే కట్టడమే పరిమితం అయిపోయినాం మనం, ఇంకా అక్కడ వరకు ఇంక వెళ్ళలేదు. చూడలేరా అయితే కట్టడం జరిగింది. ఇప్పుడైతే మేము కుప్ప వేసిన దగ్గర అయితే మేము వెళ్తున్నాము. ఎంతవరకు వేసారని చూస్తాము, మీకైతే చూపిస్తాను చూడండి. చూసారా ఫ్రెండ్స్, కట్టలు అయితే మోస్తున్నాం మా పొలం దగ్గర. మా కళ్ళం దగ్గర అయితే ఇప్పుడైతే కట్టలు తీసుకెళ్తున్నాం. మీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కట్టలు అయితే ఇలా మోస్తున్నారు అనమాట. ఈ పొలం నుంచి కాదు, ఇంకా కొంచెం లాంగ్ నుంచి అటు నుంచి కూడా ఇక్కడ తీసుకొని వస్తున్నారు కళ్ళం దగ్గర. ఏడు గురు అయిపోయిందా? అయిపోయింది. ఓకే, కొంచెం ఎక్కువగా వచ్చింది ఈ సంవత్సరానికి, కాస్త పర్వాలేదు అనమాట. ఇది చూసారా, పూర్వకాలంలో ఇలా చేసి ఉంటేవాళ్ళు ఇక్కడ ఇప్పుడు కూడా అలాగే అదే విధంగా కుప్ప అయితే రౌండ్గా బాగానే ఉంది. పైన మా అయితే ఎక్కున్నాడు, ఇదిగో పక్క నుంచి కొడుతున్నాడు బల్ల వేసుకొని నీట్గా రావాలండి. ఇక్కడైతే తీసుకుని ఒకసారి పరిచేసి తాను ఇక్కడ నుంచి పైన వేస్తారు కదా. ఓకేనా, వచ్చిందా భయ?
కట్ట పైకి తెలిసి అంత కష్టపడడం ఎందుకు మరి? సరేనా, ఇది కూడా రావాలా? అబ్బా, తెలుసు కదా ధాన్యం మోస్తే ఎంత దురదగా ఉంటుంది అనమాట. ఇది మొత్తం దురద అయితే వేస్తుంది. ఇదిగో మా వైపుగా అయితే ఇదిగో ఏడుస్తుంది అనమాట. కట్టలు అయితే మోసిందిన చాలా. మా వైపున తర్వాత మా పిన్ని వాళ్ళు ఇద్దరే మోసారనమాట. ఎప్పుడైనా ఒక నలుగురు అయితే మా పిన్ని వాళ్ళు అయితే మోసారు ఇద్దరే. నేనైతే మా నాన్న నేను కట్టలు కట్టడం, మా మాయ వాళ్ళు అయితే కుప్ప వేయడం అనమాట. ఈరోజు ఫినిష్ అయిపోయింది ఈ పని అయితే. మీకైతే చిన్ని వీడియో ఎలా నచ్చినట్లయితే మాత్రం మన వెంకీ ప్రభా ఛానల్కి వెళ్ళి విజిటింగ్ అయ్యేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ చేసేసి మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు కావాలి. సో మీరు అనమాట మాలాంటి పల్లెటూరులోని ఇలాంటి పంటలు పండించి వచ్చి ధాన్యం అయితే అమ్మడం కానీ ఏదైతే చేయమన్నమాట, మేము తినడానికి యూజ్ చేసుకుంటాం ఇవి. మీకైతే ఇంకా తర్వాత ఇంకొక వీడియో అయితే వస్తుంది అనమాట. దీని నుంచి ఎప్పుడు నూరుస్తామనేది మీకు పార్ట్ 3గా వస్తుంది అనమాట. మేము ఎలా నూరుస్తామనేది టాటర్ తర్వాత నెక్స్ట్ వీడియోకి. సరేనండి, ఇంకో మంచి వీడియో కలుద్దాం. బాయ్.